హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు అయితే మనము డిస్కస్ చేద్దామండి. సో ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకూడదు. ఓకేనా? ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనమైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాల తర్వాత విడుదలైనటువంటి ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మార్కెట్లో మనకు ఎక్కడా కూడా చిన్న మెటీరియల్ కూడా అందుబాటులో లేదండి. అందరూ కూడా గమనించాలి. మరి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం అయితే కల్పిస్తున్నాము. సో మరి 5,700కు పైగా బిడ్ బ్యాంక్ని మీకైతే అందిస్తున్నామండి. ఇందులో మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుందండి. ఇది చదివితే మనం ఈజీగా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? ఇది కావాలనుకున్న వారు 250 రూపీస్ అండి. ఇది 250 రూపీస్ క్రింద చూపించినటువంటి గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ పేమెంట్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పెడితే మీకు వెంటనే వస్తుంది. లేదా మన యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏపీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మోడల్ పేపర్స్ టాప్ 15 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. సేమ్ ప్రాసెస్. ఇది కూడా తీసుకోవాలంటే 150 రూపాయలు చెల్లించి క్రింద చూపించినటువంటి నెంబర్కి పంపగలరు. ఓకేనా? చాలా మంచి అవకాశము, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, మన కంటెంట్లోకి ఇక వెళ్ళినట్లయితే ఏపీపీఎస్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు. ముందుగా గ్రూప్ 2 అభ్యర్థులకు భారీ శుభవార్త అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఉందండి. ఏంటి ఆ శుభవార్త అనేది చూద్దాము. టెట్ పైన ప్రభుత్వము కీలక ప్రకటన అండి. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. సచివాలయ ఉద్యోగులకు పండగ. ఏం పండుగ మరి చూద్దాము. సో ఫ్రెండ్స్, అందరూ కూడా క్లియర్గా వినండి ఫ్రెండ్స్. ఓకే. టెట్ ఒకసారి రాస్తే చాలు, జీవితకాల జీవితకాలం అది చెల్లుబాటు అవుతుందంటూ మనకైతే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందండి. చూద్దాం. సర్టిఫికేట్కు జీవితకాలము చెల్లుబాటు, ఎన్సిటిఈ నిబంధనల మార్పు. తర్వాత రాష్ట్రంలో ఇదే తొలి టెట్గా మనమైతే చూడవచ్చు. డిఎస్సికి ఎన్నాళ్ళైనా అర్హులే. స్కోరు పెంచుకునేందుకు తదుపరి టెట్లకు హాజరు కావచ్చు. ఎన్సిటిఈ ఈ సిలబస్తోనే పరీక్షలు. ఇంటర్ డిఈడి, డిగ్రీ, బీఈడి చేసిన అభ్యర్థులు అర్హులు. అయితే చాలామంది అడుగుతున్నారు, సార్ నాకు ఇంత పర్సెంటేజ్ ఉంది, నేను ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి. 2002 నుంచి 2010 లోపు పాస్ అయినటువంటి ఇంటర్ అభ్యర్థులు 45% మార్కులు ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత వారికి 50% మార్కులు కంపల్సరిగా ఉండాలి. అంటే 2010 తర్వాత పాస్ అయినటువంటి అభ్యర్థులకు. ఓకేనా? మరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఇకపై అభ్యర్థులు ఒక్కసారి రాసి ఉత్తీర్ణులైతే చాలు. స్కోర్ పెంపునకు మినహా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి కొత్త నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మరి దీని ప్రకారం అభ్యర్థులు ఒకసారి పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఇక డిఎస్సికి అర్హులైనట్టే. టెట్లో ఉత్తీర్ణత ధృవపత్రాల చెల్లుబాటుకు ఎన్సిటిఈ జీవితకాలానికి పెంచిన నేపథ్యంలో అర్హులకు ఈ వెసులుబాటును కల్పించడం అయితే మనం చూడవచ్చు. సో చాలామంది అభ్యర్థులకు ఒక డౌట్ ఏంటి, అసలు డిఎస్సి పడుతుందో లేదో కానీ టెట్ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇదొక పెద్ద ప్రశ్నగా అందరూ కూడా అడుగుతున్నారండి. సో ఒకటి మాత్రం నిజమండి, మెగా డిఎస్సి ఉండకపోవచ్చు. మనకైతే దాదాపుగా 25,000 ఖాళీలు ఉండేదండి ఏపీలో. అయితే ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి 117వ జీవో ద్వారా మరి ఉద్యోగాల క్రమబద్ధీకరణ లేదా రేషనలైజేషన్ అంటాము. సో దాన్ని చేయడం ద్వారా ఏమవుతుందంటే, సో అన్నీ కూడా పోస్టులు ఊడ్చుకుపెట్టుకుపోయాయి. ఓకేనా? కేవలము ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 10,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయండి. సో వాటికే మేబీ వస్తే రావచ్చు డిఎస్సి. ఓకే, ఆ పోస్టులతో మాత్రమే. ఓకేనా? అందరు కూడా గమనించాలి. మరి టెట్కు సంబంధించి అవనిగడ్డ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. మా వంతు కృషిగా కేవలం 500 రూపాయలకే 6 నెలల వ్యవధితో చాలా మంచి క్లాసెస్ అండి. డెమో క్లాసెస్ ఉన్నాయి, చాలా డెమో క్లాసెస్ ఉన్నాయి మన యాప్లో. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి. ఓకేనా? నెక్స్ట్, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్. సో ఫ్రెండ్స్, దీనిపైనే మనకు సచివాలయం నోటిఫికేషన్ 3వ నోటిఫికేషన్ ఆధారపడి ఉందండి. తెలుసా? డిక్లరేషన్ పూర్తయిన తర్వాతనే మనకు 3వ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామంటూ ఒక ప్రకటన అయితే ఉందండి. సో అనఫీషియల్ అది. మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. మరి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలపడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హర్ష ఆదిరేకాలు వ్యక్తం చేశాయి. మరి సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును మర్చిపోలేమంటూ కృతజ్ఞతలు తెలపడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు.
ఓకేనా. మరి దాదాపుగా మనకు 10,000కు పైగా అయితే ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. ఇందులో దాదాపుగా ఒక 5,000 వరకు కూడా యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలే ఉన్నాయి. ఓకే, అందరూ కూడా గమనించాలి, యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలు. యానిమల్ హస్బెండరీ ఎవరైతే చేసి ఉంటారో చాలామంది చాలామంది కంప్లీట్ చేశారండి. ఇటీవల కోర్సు కంప్లీట్ చేశారు. దాదాపుగా 3,000-4,000 మంది అభ్యర్థులు పాస్ అవుట్గా ఉన్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం 5,000 వరకు ఉన్నాయి. అంటే వారు జస్ట్ క్వాలిఫై అయితే ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్రయత్నం చేయండి మంచిగా, కానీ నోటిఫికేషన్ త్వరగా ఇవ్వాలని కోరుకుందాం. ఓకే, నెక్స్ట్ ప్రొబేషన్ డిక్లరేషన్పై అంశం ఇక్కడ కూడా అదే ఉందండి. అంతేకాకుండా 117వ జీవోను కూడా రద్దు చేసి ఆ రేషనలైజేషన్ అనేటువంటి పద్ధతిని రద్దు చేసి మెగా డిఎస్సి నిర్వహించాలని కూడా వీరైతే విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. నెక్స్ట్ వచ్చే నెల 5న గ్రూప్ 2 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. చూసారండి, ఇది ఎప్పుడో జరిగిందండి. గ్రూప్ 2 ఎప్పుడు 1999లో జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్షకి మరి హైకోర్టు ఆదేశాల మేరకు వారిని కూడా మరి ధృవపత్రాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలుస్తున్నారు. చూద్దాం. సో లక్, కానీ వీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఓకేనా. గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం గతంలో నిర్వహించిన నోటిఫికేషన్ నంబర్ 10/1999 పరీక్షకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారము సవరించిన అభ్యర్థుల జాబితాలోని అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జూలై 5న జరుగుతుందని APPSC ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో ధృవపత్రాల పరిశీలన, బయోడేటా వివరాల సమర్పణకు అవకాశం ఇచ్చినా కొంతమంది హాజరు కాలేకపోయారని, ఇలాంటి వారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది. ఓకేనా. సో టెట్ ఒక్కసారి రాస్తే జీవితకాలం వర్తిస్తుందంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ మంత్ పోలీస్ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. సో ప్రభుత్వం ప్రకటించిన స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి వివరాల ప్రకారము చూద్దాం మరి. సో నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎన్నికలు ముందు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఏ ప్రభుత్వమైనా కూడా ఖచ్చితంగా విడుదల చేయాలి. దెర్ ఇస్ ద నో ఆప్షన్, అంతే. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్తుంది ఏ ప్రభుత్వమైనా కూడా. కాబట్టి సరిగ్గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా గ్రూప్ 4కి సంబంధించినటువంటిది SI కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళతో చెప్పించాము. ఒకసారి డెమో క్లాసెస్ వినండి ముందు. విన్న తర్వాత ఆటోమేటిక్గా మీరే తీసుకుంటారు, అంత బాగుంటాయి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. బాయ్. నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులకు SI కానిస్టేబుల్, అంతేకాకుండా గ్రూప్ 4 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రానున్న గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ సిలబస్ని ఓకేనా 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత మేము క్లాసెస్ అయితే చెప్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా మీకు ఉచితంగా ప్రొవైడ్ చేస్తాము. సో అన్నీ కూడా అంటే ఉచితంగా టెస్ట్లు కూడా ఉంటుంది. PDF కూడా మీరు అయితే అక్కడ ప్రొవైడ్ చూసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క కోర్స్ అనేది పర్చేజ్ చేస్తారో, కోర్సు పర్చేజ్ చేసిన వారికి సో ఉచితంగా ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అక్కడే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు PDF రూపంలో. అంతేకాకుండా సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అతి త్వరలో మరి ప్రైస్ హైక్ అయితే జరగబోతుందండి. సో ఇదో మంచి అవకాశంగా ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన పబ్లికేషన్ తరపున మరి SI కానిస్టేబుల్ ఉద్యోగాలకు, అంతేకాకుండా మరి రానున్నటువంటి ఏపీలో, తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి PDF రూపంలో. మరి 15 months కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 MCQs ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా. మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 months కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 month కనుక మీరు తీసుకుంటే మీకు
ఒక మంత్కే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 15 మంత్స్ మీకు 150K ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 మంత్స్ అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.